హలో ఫ్రెండ్స్, ఇలా అయితే మా మమ్మీ డిన్నర్కి అన్నం కడిగేసి పెట్టింది. అది అన్నం కాదురా, బియ్యంని కడిగిన. సరే, ఎగ్స్ బాయిల్ చేసింది. మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 4 eggs. అందుకే మా మమ్మీ పప్పు కర్రీ కాబట్టి పప్పుని అక్కడ పెట్టేసింది. కడిగి పెట్టేసిన, కడిగి నానబెట్టేసిన. తర్వాత కొత్తిమీర, మిర్చి, ఇంకా టమాటా, ఇంకా ఆనియన్స్ మా మమ్మీ ఆయిల్ పోసింది. తర్వాత ఆనియన్స్ వేసింది, తర్వాత మిక్స్ చేసింది, తర్వాత మిర్చి వేసింది, తర్వాత సాల్ట్, మళ్ళీ 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, ఇంకా పప్పు మనం పక్కన పెట్టుకుంది, టమాటాలు, ఇంకా ఆనియన్స్ వేసేసింది. ఆనియన్స్ ఎక్కడ వేసింది? ఆనియన్ ఫస్ట్ వేసిన. కారం వేసేసింది. కొత్తిమీర, కరివేపాకు వేసేసింది మా మమ్మీ అయితే. వాటర్ పోసేసి లోపల అన్నం వచ్చింది. ఉడికింది. అంతలోపు మా మమ్మీ ఎగ్స్ ఫ్రై చేయడానికి మిర్చిలు తీసుకుంది. తర్వాత దానికి తగ్గేటట్టు ఆయిల్ పోసింది. తర్వాత పసుపు, ధనియాల పొడి. అంతలోపు పప్పు బాయిల్ అయింది. తర్వాత సిలిండర్ ఆఫ్ చేసి మూత పెట్టి తినడానికి తెచ్చిన. ఎగ్స్ ఇంకా ఫ్రై కాలే కదా, సిలిండర్ పైన పెట్టిన. ఎగ్స్ అక్కడ ఫ్రై అవుతున్నాయి. అందులో ఎగ్ నీదే, ఏదైతే మంచిగా ఉంటుందో అదే నీదే ఎప్పుడంతే. అయితే మా మమ్మీ గిన్నెని గిట్లా అన్నది. తర్వాత ఆఫ్ చేసి మూత పెట్టేసింది.